హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల విజేత ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు విజేత నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మెట్లెక్కి వరండాలోకి వస్తున్న మాధవ్ దగ్గరికి జ్యోతి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చి, దొంగ, నువ్వు చెప్పకపోతే మేం కనుక్కోలేమని కదూ, చూడు ఎలా పట్టేశామో అంది నవ్వుతూ. జ్యోతి వేసుకున్న బట్టలు ఉల్లి పొరల, చీరలోని జాకెట్లో నుంచి లోదుస్తులు కనిపించేంత పల్చగా ఉన్నాయి. జ్యోతి ఒంటరిగా రాలేదు. వెంట పిక్నిక్ పేరుతో 10 మందిని వేసుకువచ్చింది. వాళ్ళందరి నవ్వులతో కేరింతలతో ఇల్లంతా మారుమోగిపోతోంది. దొరగారి ఇంటికి 2 కార్ల నిండా చుట్టాలొచ్చారని, వాళ్లలో చాలామంది ఆడవాళ్లని, వాళ్ళు చాలా ఫ్యాషన్గా ఉన్నారని, మగవాళ్లతో సమానంగా కూర్చుని కబుర్లు చెబుతున్నారని ఆ రాత్రికి రాత్రే ఊరంతా ప్రాకిపోయింది. కొంతమంది కూరలు తెచ్చి ఇచ్చే నెపంతో, ఇంకా కొంతమంది పెరుగు పంపింది చాలా ఇంకా కావాలా అంటూ అవసరాలు కనుక్కునే నెపంతో పదే వచ్చి చూసి వెళ్లసాగారు. మర్నాటికల్లా వచ్చిన వాళ్ల గురించి కథలుగా చాలా చెప్పుకున్నారని జ్యోతికి గాని మాధవ్కి గాని తెలియదు. మర్నాడు ఆదివారం సెలవు రోజు కావడం వల్ల అంతా ఉండిపోయారు. మాధవ్ శరీరం వచ్చిన ఫ్రెండ్స్తో తిరుగుతున్నా మాట్లాడుతున్నా అతని మనసు మాత్రం వాసు ఇంటి చుట్టూ తిరగసాగింది. ఈ చుట్టాలు ఆడపిల్లలు చూసి సంధ్య ఏమనుకుంటుంది? ఎలాగైనా సరే ఆర్థికంగా చితికిపోయిన సంధ్యని ఆ దరిద్రంలో నుంచి పైకి లేవనెత్తాలని అతని మనసు అప్పుడే నిర్ణయించుకుంది. కానీ సంధ్య చూపులు, ఆ ప్రవర్తన గుర్తుకు వస్తే అది అంత సులభం కాదేమోనని భయం వేస్తోంది. ఆ రాత్రి జరిగిపోతే మర్నాడు ఉదయం వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే వాసు దగ్గరికి వెళ్ళొచ్చు తను. అనుకోకుండా ట్రాన్సిస్టర్ అక్కడ వదిలి రావడం ఓ విధంగా మంచిదే అయింది. వాళ్ళెప్పుడు వెళ్ళిపోతారా అని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ పరధ్యాసగా నిలబడిన మాధవ్ దగ్గరికి జ్యోతి వచ్చింది. ఏంటి మధు, అలా ఉన్నావే? ఒంట్లో బాగాలేదా? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడతను. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, మనసు విప్పి మాట్లాడవు. నిన్నడగకుండా వీళ్ళందరినీ తీసుకువచ్చానని కోపం వచ్చిందా నా మీద? లేదు జ్యోతి, లేదు. నువ్వు నిన్న రాకుండా ఉంటే నాకు పిచ్చెక్కేది, బయట చీకటిలోకి చూస్తూ మనస్ఫూర్తిగానే అన్నాడు మాధవ్. జ్యోతి కళ్ళలోకి సంతోషంతో పాటు గర్వం కూడా తొంగి చూసింది. ఇక్కడ ఈ మారుమూల కావాలని ఒంటరితనంతో నీ చుట్టూ నువ్వు గోడ కట్టుకోకపోతే అక్కడ మా అందరితో ఉండిపోకూడదు? ఎక్కడుండను? ఇదొక్కటే నాకున్న ఇల్లు అన్నాడు మాధవ్. గొప్ప, నాచే చెప్పించాలని జ్యోతి లాలనగా నవ్వింది. ఇంతలో మరొకరు అక్కడికి రావడంతో సంభాషణ ఆగిపోయింది. జ్యోతి వాళ్ళు వెళ్ళిపోయారు. మాధవ్ వెంటనే వాసు దగ్గరకు వెళ్ళడానికి బట్టలేసుకుని బయలుదేరాడు. కానీ అడుగు ముందుకు పడలేదు. వాసుకి ఈ పాటికి తనెవరో తెలిస్తే సంధ్య చెప్పి ఉంటుందా? ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా మాట్లాడవద్దని ఆజ్ఞాపిస్తే? సంకోచం కలిగింది. సంకోచం వెళ్లకు అని అడ్డుపడి వెనక్కు లాగితే అంతకంటే బలమైన శక్తి ఏదో వెళ్లమని ముందుకు తోస్తోంది. ఈ రెండిటి పెనుగులాటతో ఏదీ నిర్ణయించుకోలేని మాధవ్ చివరికి ఆ రోజు కూడా వెళ్లలేదు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి మర్నాడు ఉదయం బయలుదేరబోతూ ఉంటే జోగులు ట్రాన్సిస్టర్ తెచ్చి ఇచ్చాడు. దాంతోపాటు చిన్న చీటీ కూడా అందించాడు. వాసు వ్రాసిన ఉత్తరం అది. అక్క ఎందుకో చాలా కోపంగా ఉంది. ట్రాన్సిస్టర్ పంపించేస్తున్నందుకు ఏమీ అనుకోకండి. ఈ ఇంట్లో అక్క మాట శిలాశాసనం. నేను దురదృష్టవంతుణ్ణి, లేచి నడవలేని నిర్భాగ్యుణ్ణి. లేకపోతే స్వయంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పి ఇచ్చేవాడిని. నాకు మీరంటే చాలా ఇష్టం, అది మర్చిపోకండి. మా అక్క మనసు నొప్పించలేని నా బలహీనతకు నన్ను క్షమించండి. వాసు. మాధవ ఆంతర్యంలో మెలితిరుగుతున్న ఊహే నిజమైంది. అందుకే అతనికి అంతగా ఆశ్చర్యం అనిపించలేదు. ఇంటికి వెళ్ళగానే తమ్ముడి దగ్గరున్న ట్రాన్సిస్టర్ ఎవరిదో తెలుసుకుని వెంటనే తిప్పి పంపించేయమని ఆజ్ఞాపించుంటుంది. ఆ సమయంలో వాసు ముఖం ఎలా ఉంటుందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. కానీ మనసులో మొన్నటి నుంచి సంధ్యని మరొక్కసారి దగ్గరగా చూడాలనే కోర్కెను కాదనలేకపోతున్నాడు. కానీ కోర్కె తీరే మార్గం లేదు. సంధ్య ట్రాన్సిస్టర్ తిప్పి పంపి టపీమని ఆ ఇంటి తలుపులు వేసేసింది. ఈ నిరాశ అనే గాఢాంధకారంలో వాసు మినుకుమంటూ వెలిగి ఆరిపోతున్నాడు. వాసుకి తనంటే ఇష్టం ఏర్పడింది, అందుకు సందేహం లేదు. మాధవ్ దృష్టి నాకు మీరంటే చాలా ఇష్టం, అది మర్చిపోకండి అన్న వాక్యాల మీద మరోసారి నిలిచింది. తను ప్రయత్నం చేస్తే వాసుని కలుసుకోవడం ఏమంత కష్టం కాకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి
ట్రాన్సిస్టర్ తీసుకుని తనే స్వంతంగా వెళ్ళాడు. మంచం మీద మూతి ముడుచుకుని కూర్చున్న వాసు ముఖం మాధవ్ని చూడగానే చాటంత అయింది. చప్పున లేవబోతూ, మీరెంత మంచివారు, ఇక ఈ జన్మలో మళ్ళీ మిమ్మల్ని చూడననే అనుకున్నాను అన్నాడు వికసించిన ముఖంతో. వాసు, ట్రాన్సిస్టర్ పంపివేయడానికి కారణమేంటో నేను తెలుసుకోవచ్చా? వాసు ముఖం వాడిపోయింది. నాకు తెలీదు. అక్క అలా పరాయి వాళ్ల దగ్గర నుంచి ఏవీ తీసుకోకూడదు, పంపించివేయి అంది. పుడుతూనే అంతా ఆప్తులవుతారా అన్నాడు మాధవ్. వాసు మౌనం వహించాడు. చెప్పు వాసు, నేను అపరిచితుడిననేనా, లేక ఇంకేమైనా కారణం ఉందా? సంధ్య వాసుకి కారణం ఏం చెప్పిందో తెలుసుకోవడానికి అతని మనసు ఆత్రపడుతోంది. నాకు తెలీదు, ఒకళ్ళ నుంచి తీసుకోకూడదు అంది, అంతే, నేను తీసుకోను. అది నిజమే వాసు, ఒకళ్ళ నుంచి ఆయాచితంగా ఏమీ తీసుకోకూడదు అన్న మీ అక్క అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోగలను, గుర్తించి గౌరవిస్తాను కూడా. కానీ అది అందరి విషయాల్లోనూ చెల్లదు. నీ నుంచి నేనేదైనా ఆశిస్తూ స్వలాభాపేక్షతో ఇస్తే నువ్వు తీసుకోకూడదు. కానీ నాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు. కేవలం నిన్ను చూసి జాలిపడి ఇచ్చాను. నాకు లేని ఉద్దేశాలు అంటగడితే చాలా బాధనిపించింది. అది చెప్పి వెళ్ళడానికే వచ్చాను. వస్తాను. మాధవ్ వెళ్ళడానికి 2 అడుగులు వెయ్యగానే వాసు వంగి చప్పున చెయ్యి చాచి అతని చెయ్యి గట్టిగా పట్టుకుని, ఆగండి, నా మాట వినండి అన్నాడు ఆత్రంగా. జరిగింది చాలే వాసు, నేనింక పొరపాటుగా కూడా ఈ ఇంటి ఛాయలకు రాను. నాకిప్పుడు అర్థమైంది. నేను ఈ నెపంతో మీ ఇంటికి 10 సార్లు వస్తానని మీ అక్క భయంలా ఉంది. అతను మాట్లాడే ప్రతి మాట వాసు లేత మనసు మీద ఎలాంటి ముద్ర వేస్తుందో అతను గమనించకపోలేదు. ప్లీజ్, మీరు నా మాట వినాలి దీనంగా పిలిచాడు వాసు. మాధవ్ వెనక్కు తిరిగి ఏంటన్నట్టు చూశాడు. వాసు కళ్ళలో తడి కనిపిస్తోంది. మా అక్కకి నచ్చినా నచ్చకపోయినా మీరు నాకు కావాలి. మనమిద్దరం స్నేహితులం, అవునా అన్నాడు. మాధవ్ని చూస్తుంటే అతనికి పెద్ద పెన్నిధి దొరికినట్టుంది. సంధ్య మొన్న వచ్చి కోపంతో ఎగిరి పడుతూ ట్రాన్సిస్టర్ తిప్పి పంపించివేయమని ఆజ్ఞాపించినప్పుడే అతని మనసులో పెనుగులాట ప్రారంభమైంది. ఎడారిలో ఒయాసిస్లా ఈ పల్లెటూరులో ఈ నిరక్షర కుక్షుల మధ్య అతను దేవతామూర్తిలా దొరికాడు. అయినా అసలు అతను ఎంత మంచివాడు, ఎన్ని కబుర్లు చెప్పాడు. అన్నిటికంటే మించి తనంటే ఎంత జాలి లేకపోతే ట్రాన్సిస్టర్ వదిలి వెళ్ళాడు. మాధవ్తో కూర్చుని మాట్లాడుతుంటే ఇంకో ప్రపంచంలో జీవిస్తున్నంత అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చివరికి సంధ్యకి కోపం వచ్చినా సరే అతని స్నేహం వదులుకోకూడదని నిశ్చయించుకున్నాడు వాసు. అక్క మాట కాదంటున్నానేమోననే బాధ పీకిన వాసు మనసులో స్వార్థమే గెలుచుకుంది. నా మూలంగా మీ ఇంట్లో అశాంతి ఏర్పడడం నాకు ఇష్టం లేదు వాసు. ఈ మాటలు మాధవ్ మనస్ఫూర్తిగానే అన్నాడు. తను చేస్తున్న ఈ పని వల్ల సంధ్య బాధపడితే అది అసలే భరించలేడు. అక్కకి నేను నచ్చ చెప్తా. అక్క భయం నాకు తెలుసు. మగవాళ్లంతా దుర్మార్గులని మోసగాళ్లని అనుకుంటుంది. మగవాళ్లలో మీలాంటి మంచివాళ్లున్నారని అక్కకి తెలీదు. మీకెందుకు, మీరు వస్తూ పోతూ ఉండండి. తనంతట తనే మీ మంచితనం గ్రహించకపోతే నా పేరు వాసే కాదు దృఢంగా అన్నాడు వాసు. వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తారట, ఒప్పుకున్నారు. మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంగా చెప్పాడు. ఏ ఇల్లు నిర్లక్ష్యంగా అడిగాడు మాధవ్, చూస్తున్న పేపర్ మీద నుంచి దృష్టిని కదల్చకుండా. ఏ ఇల్లా? మనం ఇన్ని రోజులు దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? ఆశ్చర్యంగా చూశాడు మేనేజర్. ఆ పెంకుటిల్లు సంగతేనా? అవును సార్, నాకు ఉదయం కబురు చేశారు. మన ఇష్టం వచ్చినంత ధర ఇచ్చి తీసుకోమన్నారు అన్నాడతను. నేనది కొనదలుచుకోలేదు. ఆ ప్రయత్నం విరమించుకున్నాను. నిజంగా? నిజంగానే. తర్వాత నీతో నిన్ననే చెప్పాలనుకున్నాను. నీకిక్కడ పని పూర్తయిపోయినట్టుంది. నువ్విక హైదరాబాద్కు వెళ్ళిపోవచ్చు అన్నాడు నిదానంగా, ఖచ్చితమైన స్వరంతో పేపర్ మడుస్తూ. సార్, కానీ ఆ ఇల్లు చెప్పానుగా. మాధవ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. మేనేజర్ నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు. ఏదైనా అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకాడని మనిషి మాధవ్ ఇప్పుడు ఈ విషయంలో ఇంత ప్రయత్నం చేసి తర్వాత ఎందుకు కాదంటున్నాడో అతనికి బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కాలేదు. వాసుతో మాధవ్ పరిచయం దినదినాభివృద్ధి చెందసాగింది. అతనితో తన బంధాన్ని గట్టిగా ముడివేసుకుంటే గానీ సంధ్యను చేరుకోలేడు. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. వాసు ఇప్పుడు మాధవ్ రావడం ఏ కారణం చేతనైనా 1/2 నిమిషం ఆలస్యమైతే ఆగలేడు. ఎందుకు రాలేదు, ఏమైంది అని విలవిలలాడిపోతాడు. అతని మనసంతా
మాధవ్ రూపంతోనూ మాటలతోనూ నిండిపోయింది. వీటన్నిటి మధ్య అతన్ని వేధిస్తున్న బాధ కూడా ఒకటి లేకపోలేదు. అది ఎంతకాలం గడిచినా, ఎన్ని విధాల తను తర్కించి నచ్చచెప్పాలని చూసినా సంధ్యకి మాధవ్ మంచితనం మీద నమ్మకం ఏర్పడడం లేదు. అతని పేరు వింటే చాలు సంధ్య కళ్ళలో అసహ్యం కనిపిస్తుంది. కంఠం కరుకుగా మారుతుంది. రాను రాను వాసుకు అక్కగారి తెలివితేటల మీద నమ్మకం సడలిపోయింది. మనుషుల్లో మంచివాళ్లని గుర్తించలేకపోయిన తర్వాత ఎంత చదువుంటే ఏం లాభం, ఎన్ని తెలివితేటలుంటే ఏం ప్రయోజనం? మాధవ్ వాసు కోసమని ఇచ్చే వస్తువుల సంఖ్య నానాటికి పెరిగిపోసాగింది. మొదట్లో చాక్లెట్లు, బిస్కెట్లు, పుస్తకాలు మాత్రమే ఉండేవి. అవి రాను రాను హార్లిక్స్, కాఫీ పొడి, పంచదార, బ్రెడ్, పళ్ళు ఇప్పుడు చాలా ఉంటున్నాయి. సంధ్య వీటిల్లో వేటిని తాకదని, విషంలా చూస్తుందని స్వయంగా వాసుకి కూడా ఆ సంగతి తెలీదు. మొదట్లో ముభావంగా ఉండే ఆయాకి కూడా క్రమేపీ మాధవ్ అంటే అభిమానం ఏర్పడసాగింది. ఇప్పుడిప్పుడు మనసు విప్పి మాట్లాడుతోంది. వాసుతో పాటు కాఫీ అది ఇస్తోంది. అన్ని రోజుల నుంచి ఇంటికి వస్తున్నా ఒక్కసారి సంధ్య వైపు చూడడం కానీ, అసలు మాట్లాడాలని ప్రయత్నం కానీ చెయ్యని మాధవ్ వ్యక్తిత్వం, ఆ పెద్ద మనిషి తరహా ఆవిడకి నచ్చింది. ఆనందంగా కూడా అనిపించింది. కానీ అతని హృదయం అంతా సంధ్య రూపమే నిండి ఉందని, సంధ్య మూలంగానే ఈ ఇంటికొస్తున్నాడని, కానీ అది జాగ్రత్తగా మనసులో మారుమూల దాచేసుకున్నాడని ఊహించలేదు. ఓ రోజు మాధవ్ కూర్చుని ఉండగా ఆకాశం వెన్నెల అన్న ప్రసంగం వచ్చింది. వాసు నిట్టూర్పు విడుస్తూ, అబ్బా, బయట గాలి తగిలి అనంతమైన ఆకాశాన్ని చూసి ఎన్ని యుగాలయిందో, ఇక జన్మలో చూస్తానన్న ఆశ కూడా లేదు. ఈ బ్రతుకిలా ఈ గదిలో ఈ మంచం మీద తెల్లవారాల్సిందే కాబోలు. ఒక్కోసారి ఈ బలవంతపు బ్రతుకు ఎంత నరకమనిపిస్తుందో అన్నాడు బాధగా. మాధవ్ మనసులో చిత్రమైన ఊహ కలిగింది. అది పైకి వెంటనే చెప్పేశాడు. వాసు, వెనక్కి జారగిలబడి కూర్చోగలవు కదూ? వాసు కూర్చోగలను అన్నట్టు చూశాడు. నేనీసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చక్రాల బండికి ఆర్డర్ ఇచ్చి వస్తాను. అది తీసుకొచ్చి నిన్నందులో కూర్చోబెట్టి అలా సాయంత్రం వేళల్లో నది ఒడ్డుకు తీసుకువెళ్ళవచ్చు అన్నాడు. వాసు కళ్ళు ఆనందంతో, ఆపుకోలేని కోర్కెతో మెరిశాయి. వెంటనే కృతజ్ఞతతో కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. మాధవ్ చేతిని లాక్కుని అందులో ముఖం దాచుకుంటూ, నిజంగా మీరెంత మంచివారు, నాకు మళ్లీ బ్రతుకు మీద అంతులేని ఆపేక్షను పుట్టిస్తున్నారు అన్నాడు. మాధవ్ నిశ్శబ్దంగా వాసు జుట్టు నిమురుతూ ఉండిపోయాడు. మొదట్లో సంధ్యని చేరుకోవాలనే కాంక్షతో వాసుని ఆధారంగా తీసుకున్న మాట నిజమే. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఇద్దరి మధ్య పరిచయం అభివృద్ధి చెందిన కొద్దీ వాసు తనంతట తాను ప్రత్యేకంగా అతని మనసులో చోటు చేసుకోసాగాడు. జీవితం పట్ల ఎంతో అనురాగం, ఎన్నో ఆశలున్న ఈ కుంటి పిల్లవాడి మీద అతనికి దయాభిమానాలు నిండుగా కలగడం ప్రారంభించాయి. మర్నాడు ఊరు వెళ్లబోయే ముందు బట్టలేసుకుని వాసుతో చెప్పి వెళ్లడానికి వచ్చాడు. వాకిట్లోనే బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. మాధవ్ సందేహిస్తూ వరండాలో ఆగిపోయాడు. నేను కాని పనేం చేశాను? ఆయనెంత మంచివారు, అది నువ్వు గుర్తించకపోవడం నా దౌర్భాగ్యం. నా కోసం నన్ను చూసి జాలిపడి ఇదంతా చేస్తున్నారని చెబితే వినిపించుకోవే. అసలు నిన్ను గుర్తించి నీ చుట్టూ తిరగడం లేదని, నిన్నారాధించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాడని నీకు కక్ష. వాసు బిగ్గరగా ఏడుస్తూ అంటున్నాడు. నోర్మి, మాటలు మిగిలావంటే పళ్ళు రాలగొడతాను. జాగ్రత్త, బుద్ధి లేని వెధవా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? కోపంగా అరిచింది సంధ్య. తెలిసే మాట్లాడుతున్నాను. అసలు ఆయనంటే నీకెందుకంత అసహ్యం? అది నీకనవసరం. అవసరమే. అకారణంగా మంచివాళ్లను అసహ్యించుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి. నోర్ముయ్. అబ్బబ్బా సంధ్య, ఆయా విసుగ్గా పిలిచింది. చూడమ్మా ఎలా పేలుతున్నాడో. ఇదివరకు ఎప్పుడైనా వాడిలా మాట్లాడా? నేనిప్పుడంత పరాయిదాన్ని అయిపోయాను. లేకపోతే చివరి మాటల్ని ఏడుపు మింగేసింది. క్షణం నిశ్శబ్దం. సంధ్య ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. అక్కా, అక్కా. వాసు కోపం మర్చిపోయి జాలిగా బ్రతిమాలుతున్నాడు. నాతో మాట్లాడకు. ఇంకెందుకు నేను? వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది. అక్క, నువ్వలా అంటే నేను చచ్చిపోయినంత ఒట్టు. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. పొరపాటయింది. ఇంకెప్పుడు అననని చెబుతున్నాగా. ఆయా, అక్కని దగ్గరకు తీసుకో. వాసు ఏడుస్తూనే ఆజ్ఞాపించాడు. ఏంటమ్మా ఇది? నువ్వు కూడా మరీ చిన్నపిల్లలా? పసివాడేదో అంటే అంది ఆయా. నేనెవరికోసం బ్రతకాలి? వాడికి కూడా అవసరం లేదు ఏడుస్తూ అంది సంధ్య. అక్కా,
అక్క చచ్చిపోయిన రోజున కానీ నీకు తెలిసి రాదు. అబ్బబ్బా, ఏంటా మాటలు? ఊరుకో, నా తల్లివి కదూ. ఆయా మందలిస్తున్న ధోరణిలో ఆప్యాయంగా అంది. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నేను చచ్చిపోయినంత ఒట్టు. నిజం. వాసు కూడా ఏడుస్తున్నాడు. స్థాణువులా నిలబడిపోయిన మాధవ్ నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు. నేనెవరి కోసం బ్రతకాలి? ఆ మాటల్లో నిరాశ, ఆవేదన అతని గుండెల్ని చీల్చసాగింది. అయితే సంధ్య జీవితానికి ఒక్క ఆకర్షణ వాసేనా? అంతకు మించి ఇంకేమీ లేదు. అసలు తనని దగ్గరగా రానివ్వదు. ఎందువల్ల? పోనీ అసహ్యం ఉంటే ముఖం మీద వెళ్ళగక్కేయొచ్చుగా. వాసు కోసం ఇదంతా గరళంలా మింగి ఊరుకుంటోంది కాబోలు. వాసు పట్ల తను చూపుతున్న ఈ ఆదరణ సంధ్యకి రంపపు కోతలా ఉందని మొట్టమొదటిసారిగా గ్రహించిన అతని హృదయం బాధతో బరువెక్కింది. సంధ్య పరిస్థితులు సరిగ్గా ఉండి అందరి ఆడపిల్లల్లా ఆమె కూడా ఉంటే అతడసలు పట్టించుకునేవాడు కాదు. కానీ సిరి సంపదలతో పుట్టి పెరిగి ఆత్మాభిమానం కోసం కాయ కష్టానికి కూడా జంకక ఈ మారుమూలకు వచ్చి బ్రతుకుతున్న సంధ్య అంటే అతనికి జాలితో పాటు అభిమానం కూడా ఏర్పడుతోంది. ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉండి కూడా తను ఇస్తున్న చేయూతని అందుకోకుండా నిర్లక్ష్యంగా ఊరుకుంటోంది. సౌందర్యానికి మించిన స్వాభిమానం, చదువుకు మించి సంస్కృతి, తెలివితేటలను పదును పెట్టే వ్యక్తిత్వం, వాటన్నిటికంటే ఎలాంటి స్థితి అయినా ధైర్యం కోల్పోకుండా నిగ్రహంతో జీవితంతో పోరాడుతున్న సంధ్యను చూసి అతనిలో అణువణువు ఆకర్షింపబడుతోంది. కానీ ఆమెను పూర్తిగా జయించి తనదానిని చేసుకునేందుకు తనతో పాటు సంధ్య కూడా తగినంత బాధకి గురికాక తప్పదులా ఉంది. తను వెడుతున్నది కేవలం వాసు కోసమేనని రుజువు చేయడానికి మనసులో ఎంత పీడిస్తున్నా సంధ్యను గురించి ఏ విషయాలు అడగలేదు. ఏమాత్రం తొందరపడకూడదని తనను తాను ఆజ్ఞాపించుకున్నాడు. నెమ్మదిగా వాసే ఎప్పుడో అప్పుడు తనంతట తానే బయట పెడతాడు అనుకున్నాడు. ఆ అవకాశం కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి. అంతే. పుష్పం సహజంగా దానంతట అది వికసించాలి. బలవంతంగా తెరవబోతే వాడిపోయి ఎండి నేలరాలే ప్రమాదం ఉంది అనుకున్నాడు. మాధవ్ ఊరి నుండొచ్చాడు. వెంట చక్రాల బండి తయారు చేయించి తీసుకొచ్చాడు. అది చూడగానే వాసు ముఖం సంతోషంతో ఎలా కనిపిస్తుందో అతనికి తెలుసు. ఆ ఆనందాన్ని స్వయంగా చూడాలన్న ఆసక్తిని నిగ్రహించుకున్నాడు. అందుకే బండిని జోగులు పిలిపించి అతని ద్వారా పంపించాడు. ఇచ్చిన అతను ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. అది వాసు వ్రాసింది. మీరు రాలేదెందుకు? ఈ బండిలో నన్నెవరు కూర్చోబెడతారు? మొట్టమొదటిసారి మీరే స్వయంగా నన్ను బయటకు తీసుకెళ్తానని చేసిన వాగ్దానం మర్చిపోయారా? మీరు తీసుకెళ్ళకపోతే నాకసలు ఈ బండొద్దు. తీసుకెళ్ళిపోండి. అక్క ప్రవర్తన మీరు పట్టించుకోవద్దు. క్రిందటిసారి కంటే కుదురుగా పొందిగ్గా ఉంది దస్తూరి. ఉత్తరం చూసి చాలాసేపు వెళ్ళడమా మానడమా అని తికమకపడి చివరకు బట్టలు మార్చుకుని బయలుదేరాడు. మాధవ్ వెళ్ళేసరికి వాసు బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పక్కలో సంధ్య కూర్చుని ఉంది. ఆయా తలవైపు నిలబడి ఉంది. ఇద్దరూ అతన్ని సముదాయించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. వాసు, నా మాట వినరా? నా తండ్రివి కదూ. సంధ్య జాలిగా బ్రతిమలాడుతోంది. వినను, వినను. నువ్వసలు నాకు అక్కవి కాదు. నా పాలిట రాక్షసివి, దెయ్యానివి. ఆయన్ని నువ్వే ఏదో అనుంటావు. అందుకే రాలేదు. నాకు తెలుసు. వాసు సంధ్య చేతిని విసురుగా తోసేశాడు. మాధవ్కి ఏం చెయ్యాలో తోచలేదు. అలాగే నిలబడిపోయాడు. కనీసం కర్టెన్ బయటైనా అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. తీరా లోపలికొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. షు, ఊరుకో ఊరుకో, అదిగో ఆయన వచ్చారు అంది ఆయా. సంధ్య వెనక్కు తిరిగి మాధవ్ని చూడగానే లేచి నిలబడింది. క్షణంలో సగం సేపు తన చూపులతో కలిసిన ఆమె చూపుల్లో కఠినత్వం వాడి శూలంలా వచ్చి అతని మనసులో గుచ్చుకుని కలుక్కుమంది. వాసు ఏడుపు నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదేంటి వాసు, మరీ చిన్నపిల్లాడిలా? దగ్గరగా వచ్చి పక్కలో కూర్చుని తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు మాధవ్. వాసు మాట్లాడలేదు. సమాధానంగా రెండు చేతులు మాధవ్ మెడ చుట్టూ పెనవేసి దగ్గరగా లాక్కున్నాడు. చచా, ఏడుస్తారా ఈ మాత్రానికి? మగవాళ్ల పరువు తీసేస్తున్నావే నువ్వు. నాకు వీలుగాక రాలేదు అంతే. ఆయా, వాసుకి తలదువ్వు, బయటకు తీసుకువెళ్తాను అన్నాడు. కొద్దిసేపట్లో వాసు ఏడుపు మానేశాడు. ఆయా తలదువ్వి బట్టలు మార్పించింది. మాధవ్ జాగ్రత్తగా అతన్ని ఎత్తి బండిలో కూర్చోబెట్టాడు. చాలా రోజుల తర్వాత కదలడం వల్ల వాసు బాధతో కెవ్వుమన్నాడు. సంధ్య ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చింది. ఏం భయం లేదు. చాలా రోజుల తర్వాత కదలడం వల్ల అలా అనిపిస్తుంది. కొద్దిసేపట్లో సర్దుకుంటుంది.
వాసు ముఖాన పట్టిన చెమటను తన జేబు రుమాలతో తుడుస్తూ అన్నాడు మాధవ్. మాధవ్ వాసును కూర్చోబెట్టిన చక్రాల బండి తోసుకుంటూ బయటకు నడిచాడు. వెనక శిలలా నిలబడి పాలిపోయిన ముఖంతో చూస్తున్న సంధ్యని ఎవరూ గమనించలేదు. వాళ్ళు పూర్తిగా కనుమరుగైన తర్వాత ఆయా సంతోషంతో, నిజంగా ఏనాడో వాళ్ళిద్దరికీ రుణం సుమా, లేకపోతే అంటూ వెనక్కి తిరిగి తెల్లబోయింది. అప్పటికే సంధ్య హిస్టీరియా వచ్చిందాన్లా 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. మాధవ్ చక్రాల బండిని నది ఒడ్డుకు తీసుకొచ్చి ఆపాడు. నీరెండ పడుతోంది. సాయం సంధ్యలో నది మీద నుంచి వస్తున్న చల్లటి గాలి హాయిగా ప్రాణం పోస్తున్నట్టుంది. తలెత్తి చూస్తే విశాలమైన నీలాకాశం. అందులో ఎక్కడికో గుంపులు గుంపులుగా తరలిపోతున్నాయి తెల్లటి మబ్బులు. ఉండి ఉండి పక్షులు బార్లు తీర్చి గూళ్ళకి పరుగులెడుతున్నాయి. వాసుకి వీటన్నిటినీ చూస్తుంటే ఆనందంతో మతిపోతోంది. ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాడు ప్రపంచం. ఇలా మళ్ళీ బయటకొస్తానని కలలోనైనా అనుకున్నాడా? ఈ ఊరొచ్చిన తర్వాత ఒంటరితనం భరించలేక రాత్రింబవళ్ళు ఒకే తీరుగా భగవంతుణ్ణి ప్రార్థించిన ఫలితమే ఈ మాధవ్ అనిపిస్తోంది. కేవలం దేవుడికి దయ కలిగి తన కోసం పంపబట్టిగాని, లేకపోతే ముక్కు ముఖం తెలియని తన మీద అతనికి ఎందుకింత ఆసక్తి, ఎందుకింత మమకారం అనుకున్నాడు. మీరు రోజు నిలబడే చోటు నాకు చూపించండి అన్నాడు వాసు చుట్టూ చూస్తూ. సరిగ్గా నేనిప్పుడు నిలబడ్డ చోటే సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు మాధవ్. వాసు తృప్తిగా కళ్ళారా చూశాడు. మీరెంత మంచివారు. ఒకవేళ ఎందుకైనా కోపం వచ్చి ఇక రారేమోననుకున్నాను అన్నాడు కృతజ్ఞతతో కరిగిపోతూ. సిగరెట్ వెలిగించడం పూర్తి చేసిన మాధవ్ అగ్గిపుల్ల పక్కన పారేస్తూ, మొదలు రాకూడదే అనుకున్నాను, కానీ నీ ఉత్తరం చూసిన తర్వాత ఊరుకోలేకపోయాను అన్నాడు. నా ఉత్తరమా? వాసు ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఏ? నేను మీకు ఉత్తరం రాసి పంపానా? నమ్మలేనట్టుగా అడిగాడు. ఇదేంటి మరి? జేబులో నుంచి ఉత్తరం తీసి ఇచ్చాడు మాధవ్. అది తీసుకుని చూడగానే వాసు ముఖం మారిపోయింది. ఇది నేను వ్రాసింది కాదు, అక్క వ్రాసింది, కానీ ఆ మాటలు నావే అన్నాడు. మాధవ్ తెల్లబోయి చూడసాగాడు. చూస్తుండగానే వాసు ముఖం విషాదకరంగా మారిపోయింది. చిచి, నేనెంత చెడ్డవాడినో మీకు తెలీదు. పాపం, అక్కని ఎన్ని మాటలు అన్నానని, మీరు రాలేదని కోపంతో దాన్ని ఏంటేంటో అన్నాను. నాకు తెలుసు, నేనిక్కడ సంతోషంగా మాట్లాడుతున్నాను, అదక్కడ ఇంట్లో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. సంతోషం ఎగిరిపోయిన ముఖంతో దిగాలుగా అన్నాడు వాసు. మాధవ్ మాట్లాడలేదు. ఉత్తరంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఈ ఉత్తరం వ్రాసింది సంధ్య. అక్క ప్రవర్తన నచ్చకపోతే పట్టించుకోవద్దు. ఈ మాటలు స్వయంగా సంధ్య వ్రాసింది అంటే అతను నమ్మలేకపోతున్నాడు. మా అక్క చాలా మంచిదండి, మీకు చెప్తే నమ్మరు, నాకంటే కూడా చాలా మంచిది ఆత్రంగా అన్నాడు వాసు. మాధవ్కి జాలేసింది. పాపం, ఇటు జీవితం మీద తను చూపిస్తున్న ఆశ రెచ్చగొడుతుంటే నిగ్రహించుకోలేడు, అటు అక్క మనసు నొప్పించలేడు. వాసు పసి హృదయానికి ఇది విషమ పరీక్షలా తయారైంది. కానీ ఎప్పుడూ విజయం మాధవ్కే లభిస్తుంది. మా అక్క మొదట్లో ఇలా ఉండేది కాదండి, అది అలా కఠినంగా మారిపోవడానికి కారణం ఉంది. అది తెలుసుకుంటే మీరు నాకంటే ఎక్కువ జాలిపడతారు అన్నాడు. ఏంటది? ఆదుర్దాన్ని అణుచుకుంటూ మామూలుగా అడిగాడు మాధవ్. వాసు సందేహించాడు. చెప్పవచ్చో చెప్పకూడదో. అతని మనసులో మాధవ్ అంటే ఏర్పడిన గౌరవాభిమానాలు చెప్పవచ్చని హామీ ఇస్తున్నాయి. చెప్పు వాసు, ఏంటది? నువ్వేం చెప్పినా అది మనిద్దరి మధ్య ఉంటుంది, అది తెలుసుకో. వాసుకి ధైర్యం వచ్చింది. మా అక్క చదువుకునేటప్పుడు ఒకటి జరిగింది. వాసు ఆగిపోయాడు. అతని ముఖం ఎర్రబడింది. చెప్పు, ఏం జరిగింది? కుతూహలంగా అడిగాడు మాధవ్. ఓసారి మాధవ్ ఇంకో సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. ఆ రోజు నాకిప్పటికీ బాగా గుర్తుంది. అక్క ఆ రాత్రి ఆయా గుండెల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆయా ఎంత ఓదార్చినా వినడం లేదు. సంగతేంటో నాకు తెలీదు. అక్క నేను ఆయా ఒక గదిలోనే పడుకునేవాళ్ళం. నేను మేలుకునే ఉన్నానని వాళ్లకు తెలీదు. నేను అంతా శ్రద్ధగా వింటున్నాను అన్నాడు వాసు. ఇంతకీ అసలు సంగతేంటి? అసహనంగా అడిగాడు మాధవ్. మా అక్కకి ఏమైందో తెలీదు. వారం రోజుల నుంచి కాలేజీకి వెళ్ళడం మానేసింది.
నాన్నగారికి తెలిసే కంటే నేను చావడం నయం అంటూ ఏడుస్తూ మాటి మాటికి ఇదే అంటోంది. ఆయా ఏమో అలా తెలిసే అవకాశం రాదని, ఏదైనా ప్రయత్నం చేస్తే అంతా గుట్టుగా జరిగిపోతుందని, దిగులు పడొద్దని పదే పదే నొక్కి చెబుతోంది. ఇంతలో నాన్నగారు వచ్చారు. అక్క ఆయా మాట్లాడడం మానేశారు. బోర్లా పడుకుని ఉన్న నేను ఒక కన్ను తెరిచి దొంగతనంగా చూశాను. ఆయన పట్టరాని కోపంతో మండి పడుతున్నట్టున్నారు. ఆయన వెనక దాదా కూడా ఉన్నాడు. దాదా ఊరికే చేతులు నిలుపుకుంటూ అయితే మాధవ్ ఆసక్తిగా వినసాగాడు. నాన్నగారేమో సంధ్య, డాక్టర్ చెప్పింది నిజమేనా అని ఉరిమినట్టు అడిగారు. అక్క మాట్లాడలేదు. నిలబడి తల వంచుకుని కాలి బొటనవేలు క్రింద వ్రాస్తూ ఊరుకుంది. సరే, జరిగిందేదో జరిగింది. అసలు ఆడపిల్లకి ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వడం బుద్ధి తక్కువతనం. అతనెవరో చెప్పు, పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఇదంతా బయటికి రాకుండా జాగ్రత్త పడడం మంచిది అన్నారు నాన్నగారు. అక్క అప్పటికీ మాట్లాడలేదు. ఎవరు, గోపాలమేనా అన్నారు నాన్న. అక్క కాదన్నట్టు తలూపింది. కాదు, అయితే ఇంకెవరు అని అడిగారు నాన్న. అక్క మళ్ళీ మాట్లాడలేదు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. చెప్పు, నా కోపం సంగతి తెలుసా అన్నారు నాన్నగారు. అతనెవరో నాకు తెలీదు అంటూ అక్క చెప్పలేక చెప్పింది. తెలీదు రెట్టించారాయన. తెలీదు, నిజంగా. మొన్న విజయ పెళ్లికి వెళ్ళేటప్పుడు రైల్లో తలుపులవి వేసుకుని జాగ్రత్తగానే కూర్చున్నాను. కానీ ఒక అతను ఎలా వచ్చాడో, అతను అంటూ అక్క ఏడవడం మొదలుపెట్టింది. మాధవ్ త్రుళ్ళిపడ్డాడు. చేతిలో సిగరెట్ జారిపోయింది. నిటారుగా నిలబడి వినసాగాడు. ఫస్ట్ క్లాసులో అలా ప్రయాణం చేయడం మాకు అలవాటే. మా దాదా 3వ తరగతిలో కూర్చున్నాడట. అక్క మాటల్ని బట్టి నాకు అర్థమైందేంటంటే, ఒక రాస్కెల్, ఆ స్కౌండ్రల్ మా అక్కని. వాసు ఎర్రబడిన ముఖంతో ఆగిపోయాడు. తెలిసిందిలే, తర్వాత రోషంతో కోపంతో జేవురించిన వాసు ముఖం చూసి ఎలాగో అయిపోతూ అడిగాడు మాధవ్. కానీ మా అక్క ఎంత చెప్పినా నాన్నగారు నమ్మలేదు. హద్దు మీరు తిరిగింది కాక అబద్ధాలతో నన్ను కూడా మోసం చెయ్యాలని చూస్తున్నావా అని చెయ్యెత్తి అక్కని కొట్టబోయారు కూడా. ఇంతలో దాదా అడ్డుపడి అదంతా నిజమేనని చెప్పాడు. నాన్నగారు దాదాని కూడా కొట్టారు. ఆ రాత్రి ఇంట్లో ఎంత గొడవైందో చెప్పలేను. వాసు ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు. మాధవ్ ఊపిరి పీల్చడం మర్చిపోయి చూడసాగాడు. తర్వాత ఇంట్లో వాతావరణమే మారిపోయింది. నాన్నగారు ప్రతి చిన్న విషయానికి అందరి మీద చిరాకు పడి కొట్టినంత పని చేసేవారు. అక్కకి గోపాలమని ఓ ఫ్రెండ్ ఉండేవాడు. అతను పద్యాలవి వ్రాసేవాడు. అతనంటే నాన్నగారికి ఎందుకో అసలు ఇష్టం ఉండేది కాదు. అప్పుడప్పుడు అక్కని అతనితో ఎక్కువ మాట్లాడవద్దని కేకలు వేసేవారు కూడా. అలాంటిది ఓ రోజున అతన్ని పిలిపించారు. అప్పుడు నేను నాన్నగారి దగ్గర కూర్చుని ఆడుకుంటున్నాను. ఆయన గోపాలాన్ని చూడగానే మర్యాదగా ఆహ్వానించి కూర్చోమని కుర్చీ చూపారు. మొదట 1-2 సంగతులు కాలేజీ గురించి అడిగారు. నాన్నగారు ఎంత నిదానంగా మంచిగా మాట్లాడుతున్నా గోపాలం పిల్లిలా ముడుచుకుపోయి సమాధానాలు ఇస్తున్నాడు. తర్వాత నాన్నగారు నన్ను దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ గోపాలంతో, సంధ్య నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని పట్టుబడుతోంది. నీ అభిప్రాయం ఏంటి? నీకిష్టమేనా అని అడిగారు. గోపాలం తెల్లబోయి చూడసాగాడు. నాన్నగారు అదేం గమనించినట్టు నా జుట్టు సవరిస్తూ, నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు. సాధ్యమైనంత త్వరలో సంధ్య పెళ్లి చేసేయాలనుకున్నాను. మీ ఇద్దరికీ ఇష్టమైతే లగ్నాలు పెట్టిస్తాను అన్నారు. గోపాలం ముఖం వికసించింది. అంతవరకు ఉన్న భయం కూడా పోయింది. కుర్చీలో నిటారుగా టీవీగా కూర్చున్నాడు. సంధ్య అంటే తనకి ప్రాణమని ఏదేదో పుస్తకాల్లో వ్రాసే భాషలో మాట్లాడాడు. గోపాలంతో అక్క పెళ్లి జరుగుతుంది. అక్కకి కూడా గోపాలం అంటే ఇష్టమేనేమో. అందుకే నేను వెంటనే ఈ వార్త చెప్పాలని ఆపుకోలేని సంతోషంతో లోపలికి పరిగెత్తాను. గదిలో అక్క ఆయా కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి చప్పట్లు చరుస్తూ, అక్క పెళ్ళి అన్నాను సంతోషంతో. సంధ్య చివ్వున నా వైపు తిరిగి, ఏంటి వాసు అంది. గోపాలం వచ్చాడని, నాన్నగారితో మాట్లాడుతున్నాడని, అక్క పెళ్ళి అవుతుందని చెప్పాను. ఆయా అక్క ముఖాలు చూసుకున్నారు. ఇంతలో నాన్నగారు గదిలోకొచ్చి ఆయాతో, అక్క పెళ్లి గోపాలంతో స్థిరపరుస్తున్నానని పురోహితుడికి కబురు చేశానని చెప్పారు. అక్క ఆయా ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. నాన్నగారు మర్నాటి నుంచి సంధ్యని మామూలుగా కాలేజీకి వెళ్ళమని ఆజ్ఞాపించి గదిలో నుంచి వెళ్లారు. చూసావా, నా మాట నువ్వు నమ్మలేదు అన్నట్టు నేను అక్క వైపు ధీమాగా చూశాను. కానీ అక్క అప్పటికే ఆయా గుండెల్లో తలపెట్టుకుని
ఏడుస్తూ ఉంది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పు ఆయా అంటోంది. ఆయా ఊరుకో ఊరుకో అని సముదాయించింది. కారణం నాకు తెలీదు, కానీ రాత్రంతా అక్క ఏడుస్తూనే ఉంది. ఆయా ధైర్యం చెబుతూనే ఉంది. లగ్నాలు పెట్టించేశారు. పెళ్లి వారం రోజుల్లోకొచ్చింది. ఏర్పాట్లన్నీ ఆర్భాటంగా మా అంతస్తుకి తగిన ఫాయాలోనే జరుగుతున్నాయి. అక్క కాలేజీకి వెళ్తోంది. మనిషి మునిపట్లా లేదు. నీరసంగా విసుగ్గా ఎలాగో ఉండేది. ఏదైనా మా అక్క పెళ్ళవుతోంది. నాకు బోలెడంత సందడి. నా ఆనందానికి హద్దుల్లేవు. ఆ రోజు నా క్లాస్మేట్ రమణని మా అక్క పెళ్ళికి నువ్వు కూడా 2 రోజులు సెలవు పెట్టిరా, ఇద్దరం సరదాగా తిరుగుదాం అన్నాను. అప్పటి వరకు మేమిద్దరం స్నేహితులుగా ఉండేవాళ్ళం. వాడు ముఖం అంతా మార్చుకుని నేను రాను అన్నాడు. ఎందుకురా అన్నాను. నేనే కాదు, మా ఇంట్లో ఎవరూ మీ అక్క పెళ్ళికి రారు. మా అక్క కూడా రాదు. అసలు మీ సంధ్యతో మాట్లాడవద్దని మా ఇంట్లో మా అక్కని కేకలేశారు అన్నాడు వాడు. ఎందుకని అడిగాను నేను. మీ అక్క మంచిది కాదు. ఏయ్ రమణ! అవును, నిజంగా మీ అక్క మంచిది కాదు. పెళ్లి కాకుండానే మీ అక్కకి పాపాయి పుడుతున్నాడు. చెడ్డవాళ్ళకి అలా పుడతారు. పెళ్లి కాకుండానే పాపాయి పుట్టవచ్చో లేదో అప్పుడు నాకు తెలీదు. కానీ మా అక్క మంచిది కాదు, చెడ్డది అని వాడు అనడం నేను భరించలేకపోయాను. మరుక్షణమే వాడి మీద పడి కొట్టాను. ఇద్దరం బాగా కలపడ్డాం. వాడికి కంటి మీద దెబ్బ తగిలింది. నాకు ముక్కులో నుంచి రక్తం రావడం ప్రారంభించింది. మా హెడ్ మాస్టర్ గారు మా ఇద్దరిని విడదీశారు. నన్ను ఇంటికి పంపించేశారు. పంపించేటప్పుడు నాన్నగారికి నా ప్రవర్తన బాగాలేదని, ఇలా దురుసుగా ఇంకోసారి ప్రవర్తిస్తే స్కూల్లో నుంచి పేరు తీసేయాల్సి వస్తుందని ఉత్తరం రాసి పంపాడు. నాన్నగారు అది చూసి ఎప్పుడూ లేనిది నన్ను పట్టుకుని కొట్టారు. దాదా అడ్డుపడి తీసుకెళ్లి ఆయాకు అప్పచెప్పాడు. నాన్నగారు వెనక నుంచి, వెధవకి రాత్రి అన్నం పెట్టకండి, గాడిదని రేపటి నుంచి స్కూల్ మాని ఇంట్లో కూర్చోమనండి అన్నారు. ఎప్పుడూ లేనిది నాన్నగారు నా మీద మండిపడడం చూసి నాకు నిజంగా పట్టలేనంత ఏడుపొచ్చింది. గదిలోకి రాగానే సంధ్య నన్ను దగ్గరకు లాక్కుని అసలు విషయం ఏంటని అడిగింది. నేను ఏడుస్తూనే విషయం చెప్పాను. నేను రమణని ఎందుకు కొట్టానో తెలుసుకున్న అక్క ఆయా ముఖాలు చూసుకున్నారు. అక్క వెంటనే నన్ను దగ్గరకు లాక్కుని వాసు అంటూ ఏడ్చింది. పెళ్లి 4 రోజుల్లోకొచ్చింది. కానీ ఇంట్లో ఎవరికీ సంతోషమే లేదు. ఎవరిని చూసినా ఏదో ముంచుకుపోయినట్టుండేవాళ్ళు. చివరికి ఆ రోజు గోపాలానికి అక్క సంగతేదో తెలిసిపోయిందట. ఈ పెళ్లి చేసుకోను, మీరు నన్ను మోసం చేశారు అని పేచీ పెట్టాడు. నాన్నగారు అక్కను పిలిచి గోపాలాన్ని ఒంటరిగా కలుసుకుని ఇదంతా అబద్ధమని బుకాయించమని, మంచి మాటలతో లొంగ తీసుకోమని చెప్పారు. అక్క గోపాలాన్ని కలుసుకుంది. కానీ నాన్నగారు చెప్పినట్టు చేయలేదు. నిజం ఒప్పుకుని అందులో తన తప్పేం లేదని అర్థం చేసుకుని వివాహం చేసుకుంటే ఆజన్మాంతరం అతనికి కృతజ్ఞరాలుగా ఉంటానని, ఈ అవమానం నుంచి రక్షించి పుణ్యం కట్టుకోమని చెప్పిందట. గోపాలం అప్పటికి సరేనని తలూపి సరాసరి నాన్నగారి దగ్గరికి వచ్చి అక్క ఏం చెప్పింది, ఏం అడిగింది అంతా బయటపెట్టి ఈ పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు. నాన్నగారు ఇది విని మండిపోయారు. ఆగ్రహం పట్టలేక అక్కడే ఉన్న హంటర్ తీసుకుని అక్క గదిలోకి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్లారు. నేను కూడా వణికిపోతూ నాన్న వెనకే పరిగెత్తాను. అక్క గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. సంధ్య, గోపాలంతో నువ్వేం చెప్పావు అన్నారు నాన్న. ఉలిక్కిపడి వెనక్కు తిరిగి అక్క నాన్నగారిని చూస్తూ నిలబడిపోయింది. చెప్పు, నేను చెయ్యమన్నదేంటి, నువ్వు చేసిందేంటి దగ్గరగా వెడుతూ అన్నారు నాన్నగారు. నాన్నగారు, నన్ను క్షమించండి. సంధ్య వాక్యం పూర్తి కాకముందే కెవ్వుమంది. నాన్నగారి చేతిలో హంటర్ సంధ్య ఒంటి మీద చెల్లుమంది. నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. నిన్ను క్షమించాలా? నా పరువు ప్రతిష్ట గంగలో కలిపినందుక? మాటలతో పాటు వెంట దెబ్బలు కూడా సంధ్య వీపు మీద పడ్డాయి. అక్కడ నిలబడలేక పక్కనే ఉన్న మంచం మీద కూలబడి వెంటనే బోర్లా పడిపోయింది. నేను బిగ్గరగా నన్ను కొట్టినట్టే ఏడవడం ప్రారంభించాను. ఆయా దాదా పరిగెత్తుకొచ్చారు. ఆయా నన్ను తీసుకుంది. దాదా నాన్నగారిని తోసేసి లోపలికి అక్క దగ్గరికి పరిగెత్తాడు. నేను ఆయాని ఖర్చుకుపోయాను. నాన్నగారింకా సంధ్యని ఏవేవో అంటూ కొడుతూనే ఉన్నారు. దాదా అడ్డు వచ్చాడు. నాన్నగారు ఆ కోపంలో దాదాని కూడా కొట్టారు. దాదా ఏడుస్తూ, కొట్టండి సార్, కొట్టండి, మీ కసి తీరా నన్ను కొట్టండి, కానీ ఆ అమ్మాయిని మాత్రం అంటూ అడ్డుపడ్డాడు. ఆయా నన్ను వదిలించుకుని లోపలికి వెళ్ళి నాన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకుని, సంధ్య మీ కూతురు కాదు, ఇక నుంచి మా కూతురు. అమ్మాయి ఒంటి మీద మరో దెబ్బ పడితే నేను కూడా ఊరుకోను. మీకు ఇష్టం లేకపోతే
సంధ్యని తీసుకుని మేము మా ఊరు వెళ్ళిపోతాం అంది బిగ్గరగా. నాన్నగారేమో హంటర్ విరిచి అక్కడ పారేసి వెళ్ళిపోయారు. ఆయా అక్క దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని సంధ్య, నా తల్లి అని పిలుస్తూ ఒళ్ళోకి తీసుకుంది. సంధ్య నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం కారుతోంది. స్పృహ కూడా ఉన్నట్టు లేదు. దాదా పరుగెత్తుకెళ్ళి నీళ్లు తెచ్చాడు. ఆయా గుడ్డ నీళ్లతో తడిపి రక్తం అది తుడిచింది. డాక్టర్ని పిలవమంటావా అన్నాడు దాదా. వద్దు, నువ్వెళ్ళి ఆయనేమయ్యారో చూడు అంది ఆయా. దాదా గదిలో నుంచి నాన్నగారిని చూడ్డానికి వెళ్ళిపోయాడు. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. రాత్రంతా ఇంటికి రాలేదాయన. మర్నాడు పగలల్లా రాలేదు. దాదా ఆయా ఇద్దరూ కంగారు పడ్డారు. కానీ సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చారు నాన్న. మనిషి మామూలుగానే ఉన్నారు. ఆ లగ్నానికి ఎవరినైనా తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఆ రోజంతా చూశారు. కానీ సాధ్యం కాలేదు. పెళ్ళి ఆగిపోయింది. విషయం అంతా బయటికి పొక్కిపోయింది. అందరూ మమ్మల్ని వెలివేసినట్టు చూడసాగారు. అక్క పూర్తిగా తన గది వదిలి రావడం మానేసింది. 1-2 సార్లు చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే వెంటే నీడలా ఉన్న ఆయా ముందే కనిపెట్టేసి కేకలేసి తిట్టింది. నాన్నగారు తర్వాత సంధ్యని ఏమీ అనలేదు, కానీ మాట్లాడేవారు కాదు, పిలిచేవారు కాదు. నాన్నగారు తనతో మాట్లాడడం లేదని, పిలవడం లేదని అక్క కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. రాను రాను అక్క ఆరోగ్యం బాగా దెబ్బతీసింది. అసలు బ్రతకదనే అనుకున్నాం. చివరకు హాస్పిటల్లో 15-20 రోజులు ఉండి వచ్చింది. తర్వాత కూడా ఆయా కంటికి రెప్పలా కాపాడడం వల్ల కాస్త కాస్త కోలుకోసాగింది. ఈలోగా రజాకార్ మూమెంట్ వచ్చింది. అందులో నాన్నగారు దాదా చనిపోవడం, ఇదంతా జరిగింది. వాసు చెప్పడం ఆపి బుగ్గల మీద జారుతున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు. మాధవ్ రెప్పవాల్చకుండా వాసు వైపు చూస్తున్నాడు. దృష్టి అక్కడున్నా అతని మనసు అక్కడ లేదు. చెవులు ఆలకిస్తున్నా అర్థం గ్రహించడం మానేశాయి. మ్రాన్ పడిపోయి నిలబడ్డాడు. కానీ మాధవ్లో ఈ మార్పేమీ గ్రహించని వాసు ఇంకా చెబుతూనే ఉన్నాడు. తర్వాత మా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైనాయి. నాన్నగారున్నప్పుడు మేము బాగా స్థితిమంతుల్లా బ్రతికాం. కానీ ఆయన పోయిన తర్వాత కొంత గవర్నమెంట్ లాగేసుకుంది. మిగతాది అప్పుల వాళ్ళు చుట్టేసి లాక్కుపోయారు. మాకన్ని అప్పులున్నాయని మాకంతవరకు తెలీదు. ఆయన పోయారు. మీ అప్పులతో మాకు సంబంధం లేదని ఆయా దబాయించమని చెప్పింది. కానీ అక్క వినకుండా అన్నీ తీర్చేసింది. అక్క వంటి మీద కాస్తో కూస్తో మిగిలిన బంగారం మా తిండికి, నా మందుల ఖర్చులకు సరిపోయింది. తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేసింది. అక్క ఆఫీసులో కూడా ఈ సంగతి ఎలా తెలిసిందో. వాళ్ళు నీచంగా ప్రవర్తించేవాళ్ళు, పౌరుషంగా మాట్లాడేవాళ్ళు, తేలిగ్గా చూసేవారు. అక్క ఇది భరించలేకపోయినా ఎలాగో దిగమింగుకుని వెళ్ళేది. చివరికి ఓసారి ఆఫీసులో అక్కతో పాటు పనిచేసే అతను తనని పెళ్లి చేసుకోమని, లేకపోతే ఇదంతా బయటపెట్టి ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాశాడు. అక్క మర్నాడు ఉదయం వెళ్ళి తనే రిజైన్ చేసి వచ్చేసింది. ఇంకోసారి ప్రైవేట్ కంపెనీలో 2 నెలలన్నా కాకముందే కంపెనీ మేనేజర్ ఫైల్స్ తీసుకుని అక్కని గదిలోకి రమ్మని అసహ్యంగా ప్రవర్తించట. అక్కడికి ఎలాగో తప్పించుకుని బయటపడి ఇంటికి పారిపోయి వచ్చి అక్క ఏడుస్తూ కూర్చుంది. ఆయా బుజ్జగించి సంగతేంటని అడిగితే జరిగిందంతా చెప్పింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా అక్క ఎలాగో అయిపోయేది. తర్వాత మామూలు మనిషి కావడానికి కనీసం 10 రోజులైనా పట్టేది. ఈసారి ఆయా అక్కకు ఉద్యోగం చేయనవసరం లేదని గట్టిగా చెప్పింది. మేం పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. అప్పుడప్పుడు నాన్నగారితో వెళ్ళి బొంబాయి, మద్రాసు 4 రోజులు చూసి రావడం తప్ప మాకే ఊరు తెలీదు. మాకు బంధువులు కూడా లేరు. నాన్నగారు నిజాం ప్రభుత్వం తరపున పనిచేశారట. తర్వాత మమ్మల్ని అందరూ అదోలా చూసేవారు. ఆయన ఉన్నప్పుడు కాస్త స్నేహంగా ఉండే కుటుంబాలు కూడా తర్వాత ఆయన పోగానే వేలెత్తి చూపించి వెక్కిరించేవారు. చివరికి ఎటూ తోచక ఆయా బలవంతం మీద ఈ ఊరొచ్చి పడ్డాం. ఈ కూరగాయల వ్యాపారం గురించి ఆలోచన అంతా ఆయాదే. ఈ ఊళ్ళో జోగుల కుటుంబం ఆయాకి దూరపు బంధువులవుతారు. మా పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడు మా దాదా వాళ్ళకేదో సాయం చేశాడట. అది మనసులో ఉంచుకుని వాళ్ళు ఆయా అడిగిన వెంటనే వాళ్ళకి వీలైనంతగా మాకు సాయపడ్డానికి ఒప్పుకున్నారు. మొదట్లో మమ్మల్ని విచిత్రంగా, ఆసక్తిగా చూసేవాళ్ళు. ఆయా వాళ్ళని తన మాటలతో, చిన్న సలహాలతో బాగా కలుపుకుంది. మా అక్కంటే వాళ్ళకి ఏ అభిప్రాయం ఉందో తెలియదు, కానీ గౌరవాభిమానాలు మాత్రం బాగానే ఉన్నాయి. వాళ్ళకు అవసరమైన ఉత్తరాలను వ్రాసి పెట్టడం, సాలెవాళ్లకి చీరల రంగుల్లో, డిజైన్లలో సలహాలు ఇవ్వడం, చేయడం మొదలుపెట్టిన అక్క క్రమేపీ వాళ్లతో కలిసిపోయింది.
మమ్మల్ని కూడా ఇప్పుడు వాళ్లలో ఒకళ్ళుగా ఆదరిస్తున్నారు. మంచి చదువు సంధ్యలు వచ్చునని మేమంటే గౌరవంతో కూడిన భయం కూడా కాస్త ఉంది. వాసు చివరి మాటలు మాధవ్ చెవులకి ఎక్కనే లేదు. అతను హఠాత్తుగా సిగ్గుతో, అవమానంతో, ఏం చెయ్యలేని అశక్తతతో అగాధాల్లోకి జారిపోసాగాడు. భగవాన్, అనుకోకుండా ఒక్క క్షణం తను పశువులా మారి బలహీనతకి బానిస అయితే దాని పరిణామం సంధ్య జీవితం మీద ఇంత భయంకరంగానా? ఇంతవరకు కేవలం ఆర్థిక స్థితి చితికిపోయిందని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆ రాబోయే అతను అవిటివాడైన వాసుని ఆపేక్షగా చూస్తాడా, తనని చూడనిస్తాడా అనే భయంతో విరక్తి కల్పించుకుని సంధ్య ఈ మారుమూల గడుపుతోంది అనుకుంటున్నాడే గాని దీని వెనక ఇంత భయంకరమైన కథ ఉందని, దానికి మూలం తానని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాడు. సంధ్యకి తన మీద ద్వేషం ఉండమంటే ఉండదు. మాధవ్కి ఆ సమయంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళి సంధ్య ముందు మోకాళ్ల మీద కూలబడి సంధ్య అని వేడుకోవాలనిపించింది. వాసు మళ్ళీ చెప్తున్నాడు, అక్క అప్పటినుంచి పూర్తిగా మారిపోయింది. అప్పుడప్పుడు నన్ను దగ్గరకు తీసుకుని కేవలం నీ కోసం బ్రతుకుతున్నాను వాసు, అది కూడా నువ్వు మామూలు మనిషివి కాదు కాబట్టి అని ఏడుస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది. మీరే చెప్పండి, జీవితంలో తన తప్పేమీ లేకుండా అన్యాయంగా ఇంత క్రూరమైన శిక్ష అనుభవించిన ఏ ఆడపిల్ల మనసైనా ఇంకెలా ఉంటుంది? ఇంకా మా సంధ్య చాలా నయం, అంతా నా దురదృష్టమని ఏడుస్తుంది తప్ప ఎవ్వరినీ పల్లెత్తు మాట అనదు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మీరు చాలా మంచివారు. అది గుర్తించకపోవడం మా అక్క తప్పే, కానీ దానికి కారణం ఇది. అక్క మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తోందని బాధపడకండి. చూసి మన్నిస్తారు కదూ? కళ్ళెత్తి దీనంగా చూస్తూ అడిగాడు వాసు. మాధవ్ చప్పున ముఖం తిప్పేసుకున్నాడు. అతని మనసు 1000 రంపాలతో కోస్తున్నట్టుగా ఉంది. చెప్పండి, అక్క మీద ఎప్పుడూ కోపం తెచ్చుకోరు కదూ? జాలిగా అడుగుతున్నాడు వాసు. తెచ్చుకోను వాసు, తెచ్చుకోను. నువ్వు నా కళ్ళు తెరిపించావు అన్నాడు మాధవ్. సంధ్య మీద మీరు చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకోవడం నేను భరించలేను. వాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. లేదు వాసు, ఇంకెప్పుడు ఇక మీదట అలా ఆలోచించనని చెప్పానుగా. నువ్వు కూడా ఒకటి వాగ్దానం చెయ్యాలి నాకు. ఏంటది? చెప్పండి. నువ్వు కూడా సంధ్యని బాధ పెట్టే పనులు చెయ్యకూడదు. కనీసం మాటలు కూడా అనకూడదు. మనిద్దరం కలిసి సాధ్యమైనంత వరకు సంధ్యని సంతోషపెట్టే మార్గం ఆలోచిద్దాం. వాసు కళ్ళు సంతోషంతో మెరిశాయి ఆ మాటలకి. ఒట్టు, నేనింకెప్పుడు అక్కని ఏమీ అనను అన్నాడు చెయ్యి చాచుతూ. వాసు ఆదుర్దాగా చూశాడు. మాధవ్ వాసు తలని దగ్గరకు తీసుకుని జుట్టు సరిచేస్తూ, ఇంకోటి కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎలాంటి పరిస్థితిలోనూ నా దగ్గర సహాయం తీసుకోవడం మానకూడదు. సాధ్యమైనంత వరకు సంధ్యకి మెల్లగా మాటలతో నచ్చచెప్పడానికి ప్రయత్నించు. వాసు అలాగే అన్నట్టు చూశాడు. నేనీసారి ఊరు వెళ్ళినప్పుడు మంచి డాక్టర్ని తీసుకొచ్చి నిన్ను చూపిస్తాను. ఆపరేషన్ వల్ల ఏదైనా నీకు ఉపయోగం ఉంటుంది అంటే ఎంత డబ్బైనా సరే నేనిస్తాను అన్నాడు మాధవ్. వాసు కృతజ్ఞతని అణుచుకోలేక మాధవ్ గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతని కళ్ళ నిండా నీళ్లుబ్బుకుతున్నాయి. మాధవ్ లాంటి మానవోత్తములు ఎక్కడైనా ఉంటారా అసలు అనుకున్నాడు. ఈ సంగతులన్నీ మన మధ్యనే ఉండిపోవాలి. ఈ రోజు నుంచి నీకే లోటు రాకుండా చూసే బాధ్యత నాది, సరేనా? వాసు తల నిమురుతూ అన్నాడు మాధవ్. పూర్తిగా చీకటి పడిపోయింది. ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు అభాగ్యుడు అందుకోలేని స్వర్గంలా ఉన్నాడు. ఇంటికి వెళ్ళబోయే ముందు వెళ్ళగానే సంధ్యని పిలిచి క్షమాపణ కోరుకునేటట్టు ఉత్తరం సంగతి ఎత్తకుండా ఉండడానికి వాసు దగ్గర వాగ్దానం తీసుకున్నాడు మాధవ్. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అటు ఇటు గదిలో తిరుగుతూ గడిపాడు. వాసు నోటి నుంచి విన్న విషాదగాథ అతన్ని వెర్రివాణ్ణి చేస్తోంది. బాధతో ముక్కలవుతున్న అతని మనసు శక్తంతా కూడదీసుకుని శూన్యంలోకి చేతులు చాపి, సంధ్య సంధ్య నా దగ్గరకురా, కూలదోసిన నీ జీవిత సౌధాన్ని నన్ను సరిచేయని నాకీ అవకాశం కల్పించు, నన్ను నరకం నుంచి తప్పించు, నన్ను నీ దగ్గరకు రాని అని ఆక్రోశించసాగింది. ఎన్ని రోజులు పట్టని, ఎన్ని యుగాలు కాని సంధ్య జీవితంలోకి ఎలాగైనా ప్రవేశించి మళ్ళీ బ్రతుకు మీద మమకారాన్ని కల్పించాలి. ఇందులో విజయం లభించని లభించకపోని కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నంలో తన జీవితకాలం అంతా సరిపోయినా సరే, వృధాగా గడిచిపోయినా సరే మాధవ్ లెక్క చేయదలుచుకోలేదు. తన వ్యక్తిత్వానికి ఇదొక సవాలుగా తీసుకున్నాడు.
శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారి విజేత నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.